హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫుడ్ ఈజ్ హెల్త్ ఛానల్. టుడే స్పెషల్ రెసిపీ వచ్చండి బొమ్మిడాయల పులుసు. దీనికో స్పెషల్ ఉందండి. ఈరోజు ఫిష్ హంటింగ్కి వెళ్ళి మేమే ఫిష్ హంటింగ్ చేసి బొమ్మిడాయని పట్టాము. సో దాన్ని తీసుకొచ్చి పులుసు చేసాము. చూడండి, దాన్ని అసలు ఇంకా వేస్తూ ఉండగా హంటింగ్లో ఇంకా ఏమీ రావట్లేదు అనుకుని నిరుత్సాహపడ్డాము. వచ్చేస్తున్నాము ఆ టైంలోనే ఎందుకని వేస్తుండగా చక్కటి ఫిష్ వచ్చింది, బొమ్మిడాయి. సో దాన్ని తీసుకొచ్చి ప్రిపేర్ చేసి కర్రీ వండుతున్నాను. వ్యూవర్స్, ఎలా వండాలో చూడండి చక్కగా. నేను ఫస్ట్ టైం కానీ సూపర్ ఉంది కర్రీ, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. దాని కొరకు 2 ఆనియన్స్, చిల్లీస్ అండ్ కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిబందు తీసుకుని రెడీ చేసేసుకున్నాను. కొంచెం చింతపండు నానబెట్టుకున్నాం. బొమ్మిడాయల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. సో దాని కొరకు ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, చిల్లీస్ అవన్నీ వేస్తామన్నమాట. అవి వేసాక చక్కగా వేగుతూ ఉంటాయి. చూడండి, చక్కగా ప్రిపేర్ చేశాను కర్రీ. చాలా హెల్దీ రెసిపీ అండ్ మీరు కూడా ట్రై చేయండి. మనమే ఫిష్ హంటింగ్కి వెళ్ళి ఫిష్ తీసుకొని వచ్చి మనమే కర్రీ వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా, ఫీలింగ్ కూడా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఆనియన్స్ చక్కగా వేగిపోతున్నాయి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచి దానిలో మనం ఉల్లిబందు కూడా వేసామండి. ఉల్లిబందు తరిగి పెట్టుకున్నాను. సో దాన్ని కూడా వేసేసుకుని చక్కగా తిప్పుకోండి. చక్కగా వేగుతుంది. చూడండి, గోల్డెన్ కలర్స్ వచ్చే వరకు ఆనియన్స్ కొంచెం లైట్గా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటాము. దీనిపైన మూత పెట్టి ఒక 2 మినిట్స్ వేగాక మనం ఆల్రెడీ ఫిష్ని వాష్ చేసేసి చక్కగా చేయించేసానండి. సో అది ఆ ఫిష్ని మనం ఆయిల్, సాల్ట్, పసుపు, కారం వేసేసి ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఒక 1/2 అవర్ దాన్ని అలా ఉంచేసాను, అవన్నీ మిక్స్ చేసేసి. సో దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మనం ఆనియన్స్ అయ్యాక దానిలో వేసేసుకున్నాం. మనం గరిటతో ఫిష్ కర్రీని ఎప్పుడు తిప్పకూడదండి. మనం దాన్ని ఎప్పుడు 2 హ్యాండ్స్తో తిప్పాలి. ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా, అలాగే ధనియాల పొడి కూడా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా. సో అవన్నీ 2 స్పూన్స్ వేసేసాను. మీరు కూడా చూడండి, ట్రై చేయండి. చక్కగా వేసుకుని అప్పుడు మనము ఒకసారి మిక్స్ చేసుకున్నాం. చూడండి, అలా 2 హ్యాండ్స్తో మిక్స్ చేస్తే ముక్కు కూడా చితకకుండా చక్కగా ఉడుకుతుంది. ఫిష్ కర్రీ ఎప్పుడైనా అలానే తిప్పాలండి. ఆ టెక్నిక్ 1-2 సార్లు ట్రై చేస్తే వచ్చేస్తుంది. సో ఆల్రెడీ మనం నానబెట్టుకుని ఉంచాం కదా చింతపండు పులుసు వేసేస్తున్నాను నేను. చూడండి, చాలా ఈజీ ఫిష్ కర్రీ అండి. అన్ని కర్రీస్ కంటే చాలా ఈజీ అవుతుంది, మనకి త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా కూడా వచ్చింది. సూపర్ టేస్ట్ అయితే ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైము ప్రిపేర్ చేయడము ప్లస్ తినడం కూడా బొమ్మిడాయల పులుసు అనేది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. వ్యూవర్స్, ఎలా వండాలో కూడా మన ఛానల్ని చూసి ప్రొసీడ్ అవ్వండి. చాలా టేస్ట్ వచ్చింది. సో చింతపండు పులుసు వేసేసాక మనం సాల్ట్, కారం మీకు టేస్ట్ సరిపోతే వేసుకోండి, సరిపోతే ఓకే. ఒకసారి అలా మిక్స్ చేసేసుకుని మనం దాని మీద మూత పెట్టేసుకుంటాము. అంటే మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర కూడా వేసేసుకుని దాన్ని మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ బాగా ఉడికిచ్చేస్తాము. చక్కగా ఉడికిపోతుంది. చూడండి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. తర్వాత మనం ఆల్రెడీ జన వచ్చింది వ్యూవర్స్. దీంట్లో జన వాష్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. కొంచెం హాట్ వాటర్తో వాష్ చేసి ఉంచాను. దాన్ని అప్పుడు గట్టి పడింది. సో ఉడుకుతుండగా మనం దానిలో జన వేసేసాను. సో కదలకుండా చక్కగా ఉడికిపోతుంది. చూడండి, చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తే కర్రీ అయిపోయినట్లే. చాలా టేస్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఫుడ్ ఈజ్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.